శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి సెప్టెంబర్ 17, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేవాళ్ళు కానీ బంగారం, ఇతర విలువైనటువంటి వస్తువులు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవి ఎంతవరకు తీసుకెళ్ళచ్చు, ఎంత తీసుకురావచ్చు అనే దాని గురించి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా కొన్ని నిబంధనలు పెట్టింది కదా. దానిపైన గవర్నమెంట్ మరోసారి తెలియజేస్తుంది. ఎవరైనా కువైట్ నుంచి 3000 దినార్లకు లేదా అంతకన్నా ఎక్కువ వాల్యూ కలిగినటువంటి బంగారం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, అంటే విలువైన వస్తువులు అంటే వాచ్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవైనా సరే కావచ్చు, లేదు డబ్బులు కానీ, ఈ 3000 దినార్లు అంతకన్నా ఎక్కువ వాల్యూ కలిగినట్టు తీసుకెళ్తుంటే తప్పనిసరిగా మనం డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎయిర్పోర్ట్లో మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు బోర్డింగ్ దగ్గర ఈ ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంత బంగారం తీసుకెళ్తాం, దాని వాల్యూ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందంట. ఇది తప్పనిసరి చేశారు. అలాగే రిటర్న్ వస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా విలువైనటువంటి వస్తువులు కానీ, బంగారం కానీ తీసుకొస్తుంటే తప్పనిసరిగా అవి డిక్లరేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో, ఆ ఎంబసీకి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారి యొక్క పదవీ కాలం ముగియనున్న సందర్భంగా ఆయన కువైట్లో ఉన్నటువంటి అమరీ దివానీ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వీళ్ళు ఇద్దరి మధ్య కొన్ని చర్చలు అయితే జరిగాయి. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఆదర్శ స్వైక గారు చేసినటువంటి కృషిని ఆ మంత్రి గారు ప్రశంసించడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఆదర్శ స్వైక గారు కువైట్లో మంచి సేవలు అయితే అందించారు. ఇక్కడి నుంచి కన్యాకి అయితే వెళ్ళబోతున్నారు. సో ఇక్కడ పదవీకాలం ముగిసి అక్కడికి వెళ్తున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లోని జహరా గవర్నరేట్లో గసర్ ప్రాంతంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రమాదానికి గల కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి గసర్ ప్రాంతంలో రోడ్డు దాటుతూ ఉన్నాడు. అదే సమయంలో అట్నుంచి వస్తున్నటువంటి ఆఫ్ లారీ ట్రక్ ఒకటి ఇతన్ని ఢీకొనింది. ఢీకొన్న ఘటనలో అతను అక్కడికక్కడే కింద పడిపోయాడు. అయితే ఈ ఆఫ్ లారీ ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొద్దిగా ముందుకు వెళ్ళి ట్రక్ను ఆపి వెనక్కి వచ్చి చూశాడు. సో ఇతను అప్పటికే ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. కానీ అతను మళ్ళీ ట్రక్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో అతను ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటనేది తర్వాత చూద్దాం. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, ఇది జరిగింది జహరాలోని గసర్ ప్రాంతంలో. ఆయన ఫిర్దోస్ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిర్దోస్ ప్రాంతంలో ఆయన నివాస ప్రాంతానికి చాలా దూరంగా ఈ వెహికల్ని అతనుగా పార్క్ చేసేసాడు. అయితే భద్రతా అధికారులు దీనిపైన కేసు నమోదు చేసిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం అంతా కూడా చుట్టుపక్కల పరిశీలించారు. ఎప్పుడు జరిగింది, ఆ సమయానికి ఏ వెహికల్స్ వెళ్ళాయి ఏంటి అని మొత్తం చూస్తూ ఒక సీసీ కెమెరా ద్వారా ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యిందని గమనించారు. దాని ద్వారా ఆ వెహికల్ ట్రాకింగ్ అనేది కూడా చేశారు. ఏ రూట్లో వెళ్ళింది, ఏ సిగ్నల్ దాటింది, ఎంత సమయానికి వెళ్ళింది, ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే అది మొత్తం ఏదంటే ఫిర్దోస్ ప్రాంతానికి వెళ్ళింది. సో ఫిర్దోస్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎక్కడుందని చేసి మొత్తం అంతా జల్లెడ పెడితే ఆ వెహికల్ని కొద్దిగా ఎవరికి కనపడకుండా అతను రూమ్కి దూరంగా కొద్దిగా లోపలికల్లా పార్క్ చేసి పెట్టాడు. అయితే భద్రతాధికారులు మనకన్నా తెలివి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు నిఘా పెట్టి ఎట్టకేళ్ళకి ఆ వ్యక్తిని తనకు అదుపులో తీసుకున్నారు. అతను విచారించినప్పుడు ప్రాథమికంగా అతను చెప్పింది ఏంటంటే, ఆ ప్రమాదం జరిగిన సందర్భంగా జరిగినటువంటి సమయంలో నేను కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యాను. సో ఈ చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని భయపడి అక్కడి నుంచి పారిపోయాను, ఏదైనా తీసుకొచ్చి బండి ఇక్కడ పెట్టేశానని చెప్పేసి చెప్పాడంట. సో ఏదైనప్పటికీ ఆయన చేసింది అయితే తప్పే కాబట్టి ప్రస్తుతానికి భద్రతాధికారులు అతన్ని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు కువైట్కి అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఒక షిప్లో, అంటే ఒక చిన్నపాటి షిప్ అనమాట అది, ఆ షిప్లో పశువుల దానాకు సంబంధించినటువంటి బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. ఆ బ్యాగ్స్లో చాలా సీక్రెట్గా గంజాయిని అయితే దాచుంచారు. వాటిని తీసుకురావడం జరుగుతుంది. అయితే దీనిపైన అనుమానం వచ్చినటువంటి కస్టమ్స్ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడంగా 60 కేజీల గంజాయి దొరికింది. సో మిగతా షిప్ అంతా కూడా గాలించారు. మిగతా ఏవి అనుమానిత వస్తువులు అయితే లేవు, కేవలం ఈ గంజాయి మాత్రమే దొరికింది. సో దాంతో ప్రస్తుతానికి ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధిత వ్యక్తులు ఎవరైతే అంటారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇదిలో ఉండగా సాల్మియా ప్రాంతంలో అక్రమంగా మాదద్రవ్యాలు కలిగి ఉండడం, అమ్మడం, అలాగే ప్రేరేపించడం ఇలాంటి పనులు చేస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని, అలాగే ఫిలిప్పైన్స్కి సంబంధించిన ఒక మహిళని అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి ఆ మాదద్రవ్యాలు, అలాగే ఆ మాదద్రవ్యాలు తూకం వేయడానికి ఉపయోగించినటువంటి తూనికలు, డబ్బులు, మొబైళ్ళు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు.
కువైట్లో క్యారీ4 సూపర్ మార్కెట్లు అయితే మనందరికీ తెలుసు కదా. అయితే వీటి యొక్క సేవలన్నీ కూడా నిన్నటితోటి ముగిశాయి. సో క్యారీ4 షాపులన్నీ కూడా నిన్నటితోటి క్లోజ్ చేశారు. అయితే అదే ప్లేస్లో ఇవాళ నుంచి హైపర్ మ్యాక్స్ అనేటువంటి సూపర్ మార్కెట్లు అయితే ఓపెన్ అయ్యాయి. సో క్యారీ4 అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సంస్థని ఈ హైపర్ మ్యాక్స్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో దాంతో ఇంకా మీదట క్యారీ4 అనేటువంటి బిల్డింగ్స్ ఆ సూపర్ మార్కెట్లు ఏవైతున్నాయో వాటి అన్నిటి ప్లేస్లో కూడా హైపర్ మ్యాక్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇదే విధానాన్ని ఆల్రెడీ గతంలో ఓమను, బహ్రెయిన్ల చోట అయితే అవలంబించడం జరిగింది. అంటే అక్కడ క్యారీ4 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా కువైట్లో ఉన్నటువంటి క్యారీ4 సూపర్ మార్కెట్లు అన్నింటిని కూడా ప్రస్తుతానికి హైపర్ మ్యాక్స్ అనేటువంటి పేరుతోటి వేరే కంపెనీ వాళ్ళు తీసుకొని నడపడం జరుగుతుంది. కువైట్లో అక్రమ చేపల వేట కొనసాగిస్తున్నటువంటి 12 మంది బంగ్లాదేశీయుల్ని కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులో తీసుకున్నారు. కువైట్లో ఉన్నటువంటి షేక్ సబాహ్ అల్ అహ్మద్ నేచర్ రిజర్వ్ ఏదైతే ఉందో అందులోకి వీళ్ళు ప్రవేశించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కంచెని కత్తిరించి లోపలికి ప్రవేశించారు. నేను గమనించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత వీరి దగ్గర నుంచి 20 బాక్సుల చేపలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరు చూపించినటువంటి ఐడి కార్డులు కూడా డూప్లికేట్ ఐడి కార్డులు, అవి ఒరిజినల్ అయితే కాదు, నకిలీ ఐడి కార్డులతో వీళ్ళు చేపల వేట అయితే కొనసాగిస్తున్నారు. సో దీంతో అధికారులు ప్రస్తుతానికి వారిని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. లంచం తీసుకొని ఒక ప్రవాసీని అక్రమ కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక అధికారిని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. అతనికి జరిమానా అలాగే జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్న ఒక అధికారికి ఒక ప్రవాసీయుడు లంచం ఇచ్చాడు. లంచం ఇచ్చి 500 దినార్ లంచం ఇచ్చి ఒక ప్రవాసీని మీరు అక్రమ కేసులో ఇరికించి అతను పంపించాలి ఇక్కడ లేకుండా అని చెప్పేసి ఏదో లంచం ఇచ్చాడు. సో ఆ భద్రతా అధికారి ఏం చేశాడంటే లంచం తీసుకున్నాడు. లంచం తీసుకున్న తర్వాత అతనిపైన ఒక అక్రమ మద్యం రవాణా కేసు అయితే పెట్టడం జరిగింది. సో అతనికి యాక్చువల్ మద్యం రవాణా చేయట్లేదు, దానికి అసలు సంబంధం లేదు ఆయనకి. కానీ అతనిపైన ఆ కేసు అనేటువంటి నమోదు చేసి ఇతన్ని దేశం దాటించాలని చెప్పేసి ఆ భద్రతా అధికారి అయితే కేసు నమోదు చేయడం ఇలాంటివి అయితే చేశాడు. అయితే దీనిపైన విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని నిజాలు అయితే బయటపడ్డాయి. సో ఆ వ్యక్తికి దాంతో సంబంధమే లేదని చెప్పేసి తెలిసింది. పూర్తిగా విచారించిన తర్వాత ఈ భద్రతా అధికారి కావాలనే ఉద్దేశపూర్వకంగా లంచం తీసుకొని ఇతని మద్యం కేసులో ఇరికించి దేశం దాటించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడని చెప్పేసి తేలడంతో న్యాయస్థానం ఏం చేసిందంటే ఈ భద్రతా అధికారికి 5 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష మరియు 1000 దినార్ల జరిమానా విధించింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు. ఆయన రెస్టారెంట్లో ఎక్కడన్నా పని ఉంటే నాకు కావాలి, నేను వంట మాస్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఆయనకి ఆల్రెడీ గతంలో అనుభవం అయితే ఉంది. సో కువైట్లో ఉన్నటువంటి ఆయనకి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మన తెలుగు వారికి సంబంధించినటువంటి లేదంటే అరబిక్ వాళ్ళకి సంబంధించినటువంటి రెస్టారెంట్లో ఏదైనా సరే వేకెన్సీ కనుక ఉన్నట్లయితే వంట మాస్టర్గా మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి వచ్చి కొత్త వీసా కావాలని చెప్పేసి అంటున్నారు. అది సూపర్ మార్కెట్లో కానీ జమియాల్లో కానీ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఆఫీస్ బాయ్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక నేను పని చేసుకుంటాను కువైట్కి వచ్చి అని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉండి వీసా ఇస్తాము అని అనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో మిస్బాహ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఆయత్ ఖాన్ ఇవాళ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $286.50 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $33,448 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $36,475 ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి డిజైన్స్ తోటి తీసుకొచ్చిన వస్తువులు అయితే కనుక చాలా బాగున్నాయి. సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే మంచి డిజైన్స్ ఉన్నాయి. తప్పకుండా మీకు వస్తువులు నచ్చడానికి అయితే అవకాశం ఉంది. అలాగే మీరు 20 గ్రాములు లేదు అంతకన్నా ఎక్కువ అక్కడ బంగారం కనుక కొన్నట్లయితే మీకు ఒక కూపన్ కార్డు వస్తుంది. మన ఛానల్ పేరు చెప్పినట్లయితే మీకు ఒక కూపన్ కార్డు అందిస్తారు.
ఆ కూపన్ వచ్చి మీకు ఈ నైఫ్ సంబంధించినటువంటి కూపన్, అది నైఫ్ కూపన్. ఇందులో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అలాగే బర్గరు, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఆ కూపన్ మీరు కువైట్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా మీకు వస్తువులు నచ్చుతాయి. మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చున్నారు, కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ అయితే. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చయిన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.